బ్రేకింగ్ చూస్తున్న మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇరాన్ అంతర్గత నిరసనలకు మద్దతుగా ట్రంప్ చేసిన హెల్ప్ ఈజ్ ఆన్ ద వే వ్యాఖ్యలు చిచ్చురేపాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా చమురు సంక్షోభానికి మరియు మూడో ప్రపంచ యుద్ధ సూచనలకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల భారత్పై పడే ప్రభావం, పెరుగున్న ధరలు, చాబహార్ ప్రాజెక్టు భవిత్యం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇరాన్ అంతర్గత నిరసనలకు మద్దతుగా ట్రంప్ చేసిన హెల్ప్ ఈజ్ ఆన్ ద వే వ్యాఖ్యలు చిచ్చురేపాయి. ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా చమురు సంక్షోభానికి మరియు మూడో ప్రపంచ యుద్ధ సూచనలకు దారితీసే ప్రమాదం ఉంది. దీనివల్ల భారత్పై పడే ప్రభావం, పెరగనున్న ధరలు, చాబహార్ ప్రాజెక్టు భవిత్యం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది. మరి దీని గురించి మరింత విశ్లేషించడానికి ప్రముఖ విశ్లేషకులు శ్రీనివాసరావు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఇటు పక్క చూస్తే ఇరాను, ఇటు పక్క చూస్తే అమెరికా. ఓవరాల్ చూస్తుంటే ఇరాన్ చుట్టూ మొత్తం అమెరికా సంబంధించినటువంటి సైనిక చర్యలు మొత్తం మోహరించాయి. ఏ క్షణాన్ని యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని వార్త నేపథ్యంలో ఇటు పక్క అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయుల్ని ఇండియాకు రప్పించే క్రమంలో ఇప్పటికే కొంతమంది వచ్చారు, ఇంకా చాలామంది ఉన్నారు. కొద్దిసేపటి క్రితం గత 2 రోజుల క్రితం అయితే ఒకసారిగా ఇరాన్ మొత్తం కూడా మొత్తం బ్లాక్ చేసింది, రావడానికి అవకాశం లేదనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం అసలు అక్కడ యుద్ధ వాతావరణం ఉందా, పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూస్తే ట్రంప్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు అనేటువంటి వార్తల నేపథ్యంలో నిజంగానే ఇది మైండ్ గేమా, అసలు ఏం జరగబోతుంది? మరింత విశ్లేషణ ఇవ్వండి శ్రీనివాసరావు గారు. అయితే ప్రస్తుతానికి మాత్రం అది మైండ్ గేమ్ అయినండి. అంటే ఎందువల్ల అంటే ఇరాన్లో అంతటి యుద్ధం మొదలైంది. సో ఇప్పుడున్నటువంటి ఆ ఖొమైనీ గ్రూప్ ఏదైతే ఉందో, లేదా ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని యువతరం ప్రశ్నిస్తోంది. సో ఈ పద్ధతిలో ముఖ్యంగా మహిళల ముందు ఉండి ఈ ఉద్యమాన్ని, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఇలా ఎక్కడైనా సరే ఒక దేశంలో అంతటి యుద్ధం మొదలైనప్పుడు, లేదా ఎక్కడైనా అలజడి ఉన్నప్పుడు ఈ అమెరికా కానీ ఇతర అగ్రదేశాలు కానీ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం అనేటువంటిది, తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకోవటం అనేటువంటిది మనం గతంలో చాలాసార్లు చూసాం, రేపో పాపో చూడబోతున్నాం కూడా. కాబట్టి ఇప్పటికైతే ఉన్నాను, నేను గమనిస్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి ఒక సందేశాలు ఇవ్వటం వల్ల ఆయన చేస్తున్నది ఏమిటంటే, అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నది ఏమిటంటే, స్థానికంగా తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో, లేదా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారు భయపడక్కర్లేదు, మీరు భయపడకుండా తిరుగుబాటు చేయండి, ఈ ఇస్లామిక్ రెజీమ్ని వదిలించుకోండి, నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వటం కోసమే ఆయన ప్రయత్నిస్తున్నాడు. అదే చెప్తున్నాడు. పూర్తిగా ఆయుధాలు చేపట్టి సైనిక దళాలను పంపి చేసేటువంటి పరిస్థితి ఇప్పటికైతే రాలేదు. ప్రస్తుతానికి మాత్రం ఇరాన్లో తిరుగుబాటుకి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఆత్మస్థైర్యం పెంచడం కోసం, వాళ్ళు ఎక్కడా కూడా ఆపకుండా, అంటే భయపడి మధ్యలో ఆపకుండా, వచ్చినటువంటి ఊపును తగ్గకుండా చూడటం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నమే తప్పించి ఇది నిజంగా యుద్ధంగా మార్చేటువంటి
ప్రస్తుతానికైతే కనబట్లేదండి. అది పరిస్థితి. శ్రీనివాసరావు గారు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన భారతీయులు ఉన్నారో, అంటే ఎక్కువ దాదాపుగా అక్కడ మన భారతీయులందరూ వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళే విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. ఇటు పక్క భారత్ను తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు అయితే, ఎందుకంటే ముఖ్యంగా ఇంత టెన్షన్ పడడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఇంటర్నెట్ అనేది సౌకర్యం లేకుండా మొత్తాన్ని ఆపేయడం జరిగింది. అందువల్ల వార్తలు అసలు ప్రపంచానికి బయట తెలియట్లేదు, బయటికి రావట్లేదు. వస్తున్న వార్తలు కూడా అవి నిజమో అబద్ధమో కానీ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తల్లిదండ్రులు అయితే ఎక్కువగా దానికి చింతిస్తాం, దానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఆందోళన వాతావరణం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం చూస్తే అక్కడ భారతీయ విద్యార్థుల పరిస్థితి ఉంది. దాని గురించి సంబంధించిన అప్డేట్ ఉందా మన దగ్గర శ్రీనివాసరావు గారు? అంటే నిజానికి ఎక్కడైనా సరే ఒక దేశంలో అంత్యోదర్థం బయలుదేరినప్పుడు స్థానికులు కానివారు అక్కడి నుంచి తప్పుకోవడం అనేటువంటి చాలా సహజమైన చర్య అండి. అంటే మన దేశం కాదు, కానీ మనం ఏదో ఒక పని మీద అక్కడికి వచ్చాం. సో ఇలా ఇప్పుడు అక్కడ నివాసం ఉండటానికి కానీ భద్రత కరువైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వీలైనంత త్వరగా తప్పించుకుపోవటం అనేటువంటిది చాలా సహజంగా జరిగేటువంటిది విషయం. దాన్నే ఇప్పుడు భారత మార్గాల ద్వారా వెళ్ళిపోండి అంటున్నారు. ఏ భారత మార్గాలు? విమానం ఉంటే విమానం, బస్సు ఉంటే బస్సు, అవసరమైతే కాలినడకనైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆంక్షలు కూడా వచ్చిన నేపథ్యంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. తప్పకుండా అండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి, భారతదేశంలో ఉన్న వాళ్ళ బంధువులకి, తల్లిదండ్రులకి, ఇతరులకి ఆదుర్దా ఉండటం సహజం. అయితే మన ప్రభుత్వం కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందరికీ కూడా ఎంబసీస్ ఒక కరెక్షన్ ఇచ్చింది. మీకు అక్కడ ఒకవేళ ఇంటర్నెట్ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులైనా ఇరాన్లో ఉన్న భారతీయ ఎంబసీతో కాంటాక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చిందండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మేము ఇరాన్లో ఫలానా చోట ఉన్నాము, మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పడానికి అవకాశాన్ని భారతదేశం కల్పించింది. అంటే ఇక్కడ ఉండి భారతదేశంలో ఉన్నటువంటి ఇరాన్లో ఉండిపోయినటువంటి విద్యార్థులు కానీ, యువత కానీ ఎవరైనా సరే వారు తమ తల్లిదండ్రుల ద్వారా, తమ బంధువుల ద్వారా భారత్ నుంచి వాళ్ళ దేశానికి, అంటే భారత దౌత్య కార్యాలయానికి సమాచారం అందచేయవచ్చు. ఒక విధంగా రిజిస్టర్ చేసుకొని తమ లొకేషన్ కనుక ఇండియన్ ఎంబసీతో కనుక పంచుకోగలిగితే వాళ్ళని ముందు ఎంబసీకి చేరుస్తారు. ఎంబసీలో కొంతకాలం ఉంచిన తర్వాత ఒక బృందం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైనటువంటి విమానం ఒకటి పంపి వాళ్ళని వెనక్కి తీసుకురావడం జరుగుతుందండి. గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా ఇలాంటి ఇవాక్యుయేషన్ మనం చాలా దేశాల నుంచి చేయించారు ఆవిడ. సో ఇప్పటికీ కూడా ఈ జయశంకర్ గారు కూడా అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు, అనుసరిస్తున్నారు. ఎక్కడైతే భారతీయులు చిక్కుపడిపోతున్నారో, ఏ కారణం చేతైనా చిక్కుపడిపోతారో అలాంటి వారిని చాలా భద్రంగా వెనక్కి తీసుకొచ్చేటువంటి ఒక డ్రిల్ అనేటువంటిది భారతదేశానికి స్థిరంగా ఉందండి. భారతదేశ విదేశాంగ శాఖ దగ్గర స్థిరంగా ఉంది. ఆ పద్ధతిలో తీసుకొస్తారు. అప్పటి వరకు ఎటువంటి కంగారు పడక్కర్లేదు. ఎవరైతే ఇరాన్లో కొంచెం దూరం ప్రదేశంలో ఉన్నారో వారంతా నియరెస్ట్గా ఉన్నటువంటి, అతి దగ్గరగా ఉన్నటువంటి దానికి భారత సిబ్బందికి, భారత దౌత్య కార్యాలయానికి కనుక చేరగలిగితే, టెహరాన్కి చేరగలిగితే అక్కడి నుంచి క్షేమంగా వస్తారు. అక్కడేమీ కూడా భారతీయుల పట్ల శత్రుత్వం లేదు. స్థానికులకి, ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్న వాళ్ళకి కూడా భారతీయుల పట్ల శత్రుత్వం లేదు. కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ అనేటువంటి చాలా విలువైనటువంటిది. నేను భారతదేశం నుంచి వచ్చాను, నేను భారతీయుడిని అనేటువంటిది చూపించుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి హాని చేయరు, వాళ్ళ మీద ఎటువంటి దాడి జరగదు. ఈ మనకున్నటువంటి ఇరాన్తో ఉన్నటువంటి సత్సంబంధాలని, మిత్రత్వాన్ని ఉపయోగించుకొని ఈ భారతీయ సిటిజన్స్ అందరూ, పౌరులు ఎవరైతే ఇరాన్లో ఉన్నారో వారంతా త్వరగా క్షేమ ప్రాంతానికి చేరే అవకాశం కల్పించారు. కాబట్టి దాన్ని వినియోగించుకొని ఆ దేశం నుంచి బయటపడటం మంచిదండి. గారు, గతేడాది డిసెంబర్ 8న ఎవరైతే మన భారత నావికులు కూడా యుఏఈ సరిహద్దుల్లో ఏదో అక్రమంగా ఇంధనం సరఫరా చేస్తున్నారు, 16,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారనే నెపంతో ఇటుపక్క ఇరాన్ సంబంధించినటువంటి వాళ్ళు మన భారత నావికుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు కొంతమందిని జైల్లో పట్టారు, కొంతమంది నిఘా నీడలో ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కూడా ఇప్పటికే దానికి సంబంధించి తీసుకురావడానికంటూ గట్టిగా ప్రయత్నాలు చేయాల్సిందంటూ ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పడం మనం విన్నాం. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందండి? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అక్కడ ఆల్రెడీ వాళ్ళ నావికులు చిక్కుకున్నారు. వాళ్ళంతా నిజంగా ప్రొఫెషనల్ నావికులే, రిజిస్ట్రేషన్ నావికులే వాళ్ళంతా కూడా. దానికి సంబంధించిన సమాచారం ఉంది. అంటే కొంతమందిని అరెస్ట్ చేసిన మాట నిజమండి. అంటే ఎందుకు చేశారు అంటే వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది అనుమానం. కానీ మోపిన నేరం మాత్రం
చమురుని దొంగతనంగా రవాణా చేస్తున్నారు అనేటువంటిది. నిజానికి ఒక విదేశంలోకి వెళ్ళిన తర్వాత అంత సాహసంగా అంటే అక్కడి చట్టాలను ధిక్కరించి చేసేటువంటి సాహసం మనవాళ్ళు చేయరండి. మామూలుగా సహజంగా ఉన్నటువంటి భారతీయ భయతత్వం అనేటువంటిది అక్రమమైనటువంటి వాటికి ఇంకా వాడేదో స్మగ్లర్స్ అయ్యి ఉండి ఇంతకుముందే నేరారోపణలో ఉన్నవాళ్ళు వేరు. మన నౌకాదళం సిబ్బంది అలాంటి పని చేస్తారు అంటే నమ్మడం కష్టమైనటువంటిది. అంటే ట్రైన్డ్గా శిక్షణ పొందినటువంటి నౌకాదళ సిబ్బంది ఇల్లీగల్గా చట్టవిరుద్ధమైనటువంటి పనులకు పాటుపడతారు అంటే ఇది నమ్మడం కష్టం. అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద నేరారోపణ చేశారు, వాళ్ళని ప్రస్తుతం నిర్బంధంలో ఉంచారు. ఆ విషయాన్ని భారతదేశానికి కూడా ఆ సమాచారం ఇచ్చారు కాబట్టి భారతదేశం అనేటువంటిది ఎలా స్పందించాలో, వారిని ఎలా వెనక్కి తీసుకురావాలో, ఏ కారణాలతో వాళ్ళని విడిపించుకోవాలో ఆ ప్రయత్నం చేస్తోంది. కాకపోతే ఆదుర్ద అనేటువంటి చాలా సహజం. ఎందుకంటే చాలా చాలా గల్ఫ్ దేశాల్లో ఆ శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా సులభంగా ప్రాణాలు తీసేసే శిక్షలు వేయగలుగుతారు. కాబట్టి ఆ కొంచెం ఎప్పుడైతే దౌత్యపరమైనటువంటి సమాచారం ఇచ్చారో వాళ్ళ మీద అంత తీవ్రంగా ఉండవు. ఎందుకంటే నోటిఫై చేశారు కదా, భారతదేశానికి చెప్పేశారు, ఇదిగో మీ వాళ్ళు మా దగ్గర బందీలుగా ఉన్నారు అని. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఇరాన్ దేశం వాళ్ళది. ఆ ఒక్క క్లాస్తోనే మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. అలాగనే ఆందోళన పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని కాదు, మన ఆందోళన మనకు ఉంటుంది, వారి బంధువుల యొక్క భయాందోళన మనం అర్థం చేసుకోగలం. అయితే ప్రభుత్వం దాని పరంగా చర్యలు అంటే ఎలా దౌత్యపరమైన ఒత్తిడి ఎలా తీసుకురావాలి, వాళ్ళని ఎలా విడిపించుకోవాలి అనే దాని మీద వర్క్ చేస్తోంది. భారతదేశానికి ప్రస్తుతానికి మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఇరుగు పొరుగు దేశాల యొక్క సంబంధాలను కూడా ఉపయోగించుకుంటోందండి. కాబట్టి ఇరాన్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ బట్ బయటకు పడే మాత్రం తప్పనిసరిగా జరుగుతుందండి. శ్రీనివాసర్ గారు, ఒకవేళ యుద్ధమే కనుక వస్తే, ఇటు ఇరాను అమెరికా మధ్యన ఏదైనా యుద్ధమే వస్తే, అటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో దాని ప్రభావం భారత్ పైన ఎలా ఉండబోతుంది? అంటే మనకు ఇరాన్కి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు మీరు, ఓకే, వాస్తవం అది. కాకపోతే ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆయిల్ కానివ్వండి, చమురు సంబంధించినటువంటి అంతర్జాతీయ లావాదేవీలు ఇవన్నీ వ్యాపార పరంగా ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉండబోతుంది అంటారు? భారతదేశం మీద తప్పనిసరిగా ఉంటుందండి. మనం దాదాపుగా మన దేశానికి కావలసినటువంటి చమురు వనరు ఒక 15-20% కూడా లేదేమో మన దగ్గర. మిగిలినంతా కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటిదే. మనకు కావాల్సిన ముడి సరుకు అంతా కూడా విదేశాల నుంచి రావాల్సిందే. ఆ ముడి సరఫరా చేసే పలు దేశాలు మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నామో అటువంటి దేశం మీద దాన్ని బట్టి అమెరికా మన మీద టారిఫ్లు విధించడం జరిగింది. మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నాం, రష్యా నుంచి కొనడానికి వీల్లేదు అనేటువంటిది అమెరికా విధించిన ఆంక్ష. మనం కొంత లొంగాల్సి వచ్చింది, తగ్గించాల్సి వచ్చింది. ఇప్పుడు వెనిజులాతో వ్యాపారం చేసే వాళ్ళని కూడా నేను అంగీకరించను అంటున్నాడు అమెరికా. దాంతో కొంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చేటువంటి చమురు కూడా ఆగిపోతే, సరఫరా ఆగిపోతే మన దేశంలో తప్పనిసరిగా ఇంధన సంక్షోభం వస్తుందండి. ఇంధనం రేట్లు పెరగవచ్చు. ఇప్పటికే భరించలేనటువంటి ధరలో ఉన్నాయి అని మధ్యతరగతి భావిస్తున్నటువంటి ఈ సమయంలో ఇంకా ఇంధన ధరలు కనుక పెరిగేటువంటి పరిస్థితి వస్తే భారతదేశంలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వస్తుంది. రేపు బడ్జెట్ ప్రజెంట్ చేయబోతున్నారు. ఈ నెల చివరికల్లా కూడా ఫిబ్రవరి 1వ తారీఖు ఎప్పుడో కొత్త బడ్జెట్ వస్తుంది. సో కొత్త బడ్జెట్కి మనం వేసుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉంటాయో, ఎక్కడెక్కడి నుంచి మనకు ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు అవుతుంది అనేటువంటిది దేని ఆధారంగా అయితే చేసుకున్నామో, ఇప్పుడు హఠాత్తుగా వచ్చే ఈ యుద్ధం వల్ల ఇరాన్తో ఉన్నటువంటి సరఫరా కనుక ఆగిపోతే ఈ లెక్కలన్నీ మళ్ళీ మారిపోతాయండి. అంటే మనం అనుకున్నటువంటి అంచనాల ప్రకారం వెళ్ళాం. కాబట్టి భారతదేశం మాత్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. మిగతా రంగాలలో మనకు పెద్దగా అంత సంబంధాలు అంత అవసరం లేదు. కానీ ఆ దేశంతో ముఖ్యంగా ఆయిల్ ఇండస్ట్రీ విషయంలో, ముడి చమురు సరఫరా విషయంలో భారతదేశానికి అవసరం ఇరాన్తో ఉంది. కానీ ఇప్పుడు ఇరాన్తో వ్యాపారం చేసే వాళ్ళని కూడా నేను అణిచివేస్తాను, టారిఫ్ పెంచుతాను అనేటువంటి 25% పెంచుతాను అనేటువంటి బెదిరింపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ తట్టుకోవాల్సిన అవసరం, భరించాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా భారతదేశ ప్రభుత్వం మీద ఉంది. ఇబ్బంది పడుతోంది, భారతదేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. అవసరాలకు తగ్గ చమురు దొరకపోవడం అనేది చాలా ఇబ్బంది. కొన్ని నెలలు తట్టుకోగలం, మనకున్నటువంటి నిల్వలతో కొన్ని నెలలు తట్టుకోగలమేమో, కానీ ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది. అందుకని ఆ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లకుండా డొనాల్డ్ ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు
దాన్ని అది ప్రసంగాలని లేదా ప్రకటనల వరకే పరిమితం చేసి వాస్తవంలోకి తీసుకెళ్లకుండా యుద్ధరంగంలోకి తీసుకెళ్లకుండా గనక ఉండేలాగా చేసే దౌత్య ఒత్తిడి మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే ఇది భారతదేశానికి ఒక్కదానికే ప్రమాదం కాదు. చాలా దేశాలు ఇబ్బంది పడతాయండి. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇబ్బంది పడతాయి. చాలా ఇతర దేశాలు కూడా ఇబ్బంది పడతాయి ఈ ఇరాన్ నుంచి ముడి చమురు కనుక ఆగిపోతే. రైట్. కాబట్టి ప్రపంచం మిగిలిన దేశాలన్నీ, ఏషియా ఖండ దేశాలు కానీ మిగతా దేశాలు కానీ అన్నీ కూడా కలిసికట్టుగా అమెరికా మీద ఒత్తిడి తేవడం, అదే సమయంలో ఇరాన్ మీద కూడా ఒత్తిడి తేవాలండి. ఈ అణచివేత ఆపేసి ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళతో చర్చలు జరిపి ఏమిటి వాళ్ళ సమస్య, Right. వాళ్ళ ఆందోళన దేనికి అనేటువంటిది అది జరగకపోతే ఇది మనం ముందుకెళ్తాం. యుద్ధం వస్తే తప్పకుండా భారతదేశం దెబ్బతింటుంది. రైట్ శ్రీనివాస్ గారు, చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.